research-based education, SAP, PEGA certifications, entrepreneurship, KL, deemed to be university. కానీ ఇప్పుడు లోకేష్ ప్రచారం కానివ్వండి పాదయాత్ర కానీ తెలుగుదేశానికి ఎంతవరకు యూజ్ అయిందంటారు, వర్కౌట్ అయిందంటారా? అసలు లేకుండా ఎలా ఉంటుంది? వర్కౌట్ అయింది. మనం ఏదో మనకేదో ఫేవరేజో మనసులో ఉండి అవ్వలేదని అనకూడదు. 100% అయింది. 100% అయింది. ఇదే అంటారు, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ అంత పవర్ఫుల్ కాకపోవచ్చు. ఇప్పుడు ఆయన ఎలా మాట్లాడుతున్నాడు ఆ వయసులో మనం మాట్లాడగలమా? ఒక్కొక్క మీటింగ్లోనూ అలాగ మాట్లాడుతున్నాడు ఆయన. అంత శక్తి మరి 70 yearsలో రావాలంటే కష్టం. గట్టిగా అరిచి చాలా చాలా డ్రామాటిక్గా చాలా నాటకీయంగా మాట్లాడుతున్నాడు. ఈజ్ డూయింగ్ వెరీ వెల్. చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా మాట్లాడుతున్నాడు. అతను కూడా ఒక రేంజ్కి అప్పుడులా కాదు. ఈజ్ నో మోర్ పప్పు. ఈజ్ నిన్న మొన్న ఆయన ఎవరో బ్యాటరీ కృష్ణ మహేష్ బాబు వాళ్ళ బావ నేను పాలిటిక్స్ రాను అన్నాడు కదా, గల్లా జయదేవ్. చాలా బాగా మాట్లాడాడు. దాని తర్వాత ఎనీవే యువర్ వెల్కమ్ అని చేసి చాలా బాగా మాట్లాడాడు లోకేష్. ఇప్పుడు ఎవరికైనా ఎక్స్పీరియన్స్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్. ఆ విధంగా వీళ్ళు ఆల్సో అతను పాదయాత్ర సక్సెస్ కాదంటారు, వీళ్ళు ఒప్పుకోరు. అలా లేదు ఇలా అతను ఎన్ని ట్రబుల్స్ పెట్టారు, కొన్ని చోట్ల మీటింగ్ పెట్టకుండా చేశారు. బట్ ఇన్ ఈజ్ ఓన్ వే ఎంత త్వరగా ఆ లెవెల్కి రావటం కొంచెం పర్లేదు. ఓకే. కానీ షర్మిల గారు ఇంతకుముందు ఇక్కడ తెలంగాణలో స్టార్ట్ చేశారు, తర్వాత ఏపీ వైపు మెల్లగా అటువైపు వెళుతూ క్రిస్మస్కి వీళ్ళకి గిఫ్ట్స్ పంపించడం, తర్వాత వాళ్ళ అబ్బాయి మ్యారేజ్కి అందరినీ ఇన్వైట్ చేయడం, సో అన్నయ్యని కూడా ఇన్వైట్ చేయడం, తర్వాత మ్యారేజ్ ఫంక్షన్కి సంబంధించి ఫొటోస్ కూడా వైరల్ అయినాయి. సో అటు నుంచి అటు మళ్ళీ తర్వాత కాంగ్రెస్ వచ్చి కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం, ఇప్పుడు అన్నకి ఆపోజిట్గా సడన్గా ఫ్యామిలీ ఫంక్షన్లో కలిసినా కానీ అక్కడ కొన్ని ఫోటో దిగకపోవడం ఇటువంటివి కూడా వైరల్ చేశారు. ఇప్పుడు అన్నకి అగెనిస్ట్గా మాట్లాడడం, మా ఫ్యామిలీ విడిపోవడానికి కారణం అని కూడా చెప్పడం, ఇవన్నీ కూడా ఎంత % వాళ్ళకి డ్యామేజ్ అవుతుందంటారు? ఎవరికి? వైసీపీకి అవుతుంది చాలా వరకు. ఇప్పటి వరకు ఉన్న నెగిటివిటీకి ఇది ఎంత % తోడవుతుంది? డెఫినెట్గా ఓటు చీలిపోద్ది కొంచెం. కాంగ్రెస్ రావాలనే ఉద్దేశంతో కాదు, కాంగ్రెస్ రావాలనే ఉద్దేశంతో ఓటు చేయలేదు. మనిషి యొక్క వీక్నెస్ అంతే అది. మనిషి అక్కడికక్కడ సెంటిమెంట్కి పడిపోతాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు అని విన్ని ఎంప్రెసివ్డ్ ఎవడో జగన్ పార్టీ ఓడే అంతే కదా. మరి వైఎస్ఆర్ ఓటర్స్ అందరూ జగన్ ఓటర్సే కదా, వాళ్ళలో కొంత తగ్గుద్ది. మా నాన్నగారు ఆశయాలు చేసి నాకు ఇలా చేసేటప్పుడు చెప్పక ఇప్పుడు పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ చెత్త బట్టలు వేసుకుని ఒక తప్పుడు కూడా వేస్తాను మనం. రేపు రాబోయే జనసేన తెలుగుదేశం గవర్నమెంట్ రేపు రాబోయే అని ప్రతి మీటింగ్లో చెప్తున్నాడు ఆయన. చిరాదోబేస్తున్నాను అనమాట. గట్టిగా అరిచేసి చెప్తున్నాడు ఆయన. అదేవిధంగా మేమేమైనా కూడా ఇద్దరు కలిసి నడుస్తాం అని ఈయన మనోడు ఇలా అంటారు. అరే మన పవన్ కళ్యాణ్ అంచేత ఎంత చెప్పినా చెప్పక కొంతకాలానికి ఎస్టాబ్లిష్ అయిపోతుంది. బట్ కాపులు ఆర్ నాట్ హ్యాపీ. నో కాపు ఈజ్ హ్యాపీ ఆన్ మన పవన్ కళ్యాణ్ గోయింగ్ బిహైండ్ చంద్రబాబు నాయుడు. కాపు ఎప్పుడు ఒప్పుకోదు కమ్మోళ్ళు వెనకాల వెళ్ళటం అన్నది, కానీ చేస్తారు వీళ్ళు. ఓకే. ఎందుకంటే పాలిటిక్స్ ఇప్పుడు దానికి ఆ మాత్రం నేను మరి మిమ్మల్ని నమ్ముకుని నేను చేశాను, నన్ను ఒకసారి నా అసెంబ్లీ గడప ఎక్కించారా అని అంటాడు. అతను కూడా అవుతుంది. ఎక్కించడం నీ యొక్క స్వయంకృతాపరాధం. నీ యొక్క బిహేవియరు, మీ బ్రదర్ బిహేవియరు, నాగబాబు బిహేవియరు, అందరి బిహేవియర్ బాగుండాలి బాబు. కాపులు అంత గబుక్కున పడిపోరు. ఓకే. అంచేత వీళ్ళిద్దరు కలిసి వెళ్ళడం అనేది అతనికే మంచిది. సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. చంద్రబాబు నాయుడు గారికి బెటర్. ఓకే రైట్ సార్. అండ్ ఇంక తెలంగాణలో ప్రభుత్వం మారుతుంది అని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? మారిన తర్వాత ఎట్లా ఉంది ఇక్కడ తెలంగాణ? నేను ఈక్వల్ వస్తాను అనుకున్నాను యాక్చువల్గా. ఈక్వల్గా, ఎందుకంటే ఇతను నోరు పెద్దది కదా. ఎవరో ఇప్పుడు ప్రజెంట్ సీఎం రేవంత్ ఆయన 100 బూతులు తిట్టేవాడు. ఇప్పుడు సీఎం అయిందని తగ్గిపోయాడు. అందుకుముందు కేసీఆర్ సన్నాసి అనేవాడు. వాడు సన్నాసి, కొడుకో సన్నాసి అని మాట్లాడేవాడు. దాని తర్వాత ఒక్కలో పడేశారు. ఇంకా తట్టుకోలేకంగా అక్కడ పోయి కొడుకు కూతురు పెళ్ళి కూడా రాలేకపోయాడు రేవంత్ రెడ్డి. ఆ లెవెల్లో టార్చర్ చేశారు. ఇప్పుడు అయిపోయిన తర్వాత కొంచెం తగ్గాడు. అనుకున్న వాగ్దానాలు కర్ణాటకలో ఫెయిల్ అయింది కాంగ్రెస్. ఇదే స్త్రీలకి ఫ్రీగా బస్సులు అక్కడ సరిగ్గా జరగలేదు. ఆ పొరపాటు ఇక్కడ జరగకుండా చేయటం అనేది ఏళ్ళు తట్టుకోలేకపోతున్నారు.
ఇటు చేసేస్తున్నా ఏంటి చేయకూడదు కదా, ఏం చేయాలి అని చెప్పి ఒక పక్కన హరీష్ రావు, ఒక పక్కన కేటీఆర్ అటు ఎలక్ట్ అయిన మన్నా నుంచే దుమ్మెత్తి పోసేస్తున్నారు, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇదే పొరపాటు చంద్రబాబు నాయుడు చేశాడు. వాళ్ళు ఎల్లో మీడియాతో కలిసి జగన్ ఎలక్ట్ అయిన నెక్స్ట్ మంత్ నుంచే ఇంకా నీకు 23 సీట్లు వచ్చి నువ్వు నెల తిడతావు, అసలు 153 సీట్లు వచ్చి అతను నెంబర్ 1గా దేశంలోనే నెంబర్ 1 సీఎంగా ఉంటే ఆర్ యూ టెలింగ్ ఇంకా స్వరం చేశాడు. ఒక 1 మంత్ కూడా అవ్వకుండా అదే పొరపాటు వీళ్ళు చేస్తున్నారు. తట్టుకోలేకపోతున్నారు, తట్టుకోలేరు. వాళ్ళ ఇంట్లోనే గొడవపడ్డారట అయిపోయిన వెంటనే. ఇదంతా కారణం చెల్లి చేసిన అట్రాసిటీస్. అంత సంపాదించి మళ్ళీ లిక్కర్ స్కామ్లోనూ ఎన్నిలో పడ్డది మళ్ళీ వాళ్ళతో కలిసిపోయారు. కేసీఆర్తో కలిసిపోయింది బీజేపీ. 2 పొరపాట్లు చేశారు. సాగర సంఘంలో మా సినిమా ఇది 2 మిస్టేక్లు చేసామని ఆఫీస్కి వచ్చి కొడతాడు అవును కమల్ హాసన్. అలా ఈ 2 మిస్టేక్లు ఒకటి వచ్చి టీఆర్ఎస్ని బీఆర్ఎస్ని మార్చడం. నీ స్వార్థం గురించి తెలంగాణ అనే మాటను మార్చు, అంతకంటే పొరపాటు ఏంటి? హౌ కెన్ యూ డూ దిస్? తెలంగాణ పేరు మీద పైకి వచ్చి భోజనం చేసి ఎన్ని చేసి నువ్వు ప్రైమ్ మినిస్టర్ అయిపోవాలని చెప్పేసి బీఆర్ఎస్ని పెట్టబట్టి ఫస్ట్ ఫెయిల్యూర్. 20% పోయి అక్కడ వరకు ఓట్లు. సెకండ్ది ఫ్యామిలీ రూల్ అని పట్టుకొచ్చారు. థర్డ్ లిక్కర్ స్కామ్ ఆఫ్ కవిత. ఈ 3 ఏళ్ళకి బ్యాడ్. కేటీఆర్ ఈజ్ నాట్ బ్యాడ్. కేటీఆర్ బ్రహ్మాండంగా డెవలప్మెంట్లు పట్టుకొచ్చాడు. ఈజ్ డన్, ఈజ్ లిటరేట్, బ్రహ్మాండంగా మాట్లాడగలడు. ప్లస్ ఏమో కేసీఆర్ లూజ్ టంగ్. కూతురు కేసీఆరే బ్యాడ్, కేటీఆరే బెస్ట్. అతను సీఎం అయి ఉంటే కూడా బెస్ట్ అయి ఉండేది. కాకపోతే ఒక గ్యాప్ రావాలి. ఎప్పుడు కూడా అపోజిషన్ ఎప్పుడు కూడా గ్యాప్ రాకపోతే వాళ్ళకి నెత్తిమీకి వెళ్ళిపోతాయి. అంచేత అది తగ్గింది ఇప్పుడు. ఆ తగ్గడం అనేది మళ్ళీ పైకి రాకుండా చేయడం కోసం మన కాంగ్రెస్ సపోర్ట్ చేసి, కాంగ్రెస్ ఏముంది, ఇది తెలుగుదేశం కింద లెక్క. చంద్రబాబు నాయుడు గారు అనుంగ శిష్యుడు అతను. యు అండర్స్టాండ్? ఈజ్ నాట్ కాంగ్రెస్ ఫెలో. ఇప్పుడు ఆ సంబంధాలు ఉంటాయి అంటారా? అయ్యో, ఆయన కక్ష ఎదిగించుకుంటాడు ఇప్పుడు. రేపు పొద్దున వీళ్ళందరినీ బొక్కలో పడేసాడు కూడా కారణం ఆయనే. హియర్ ఈజ్ హ్యాపెనింగ్ తెలుగుదేశం. తెలంగాణలో ఇండైరెక్ట్లీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఈజ్ డూయింగ్. కాంగ్రెస్కి ఏముంది గడుదుగుడ్డు? ఈ చంద్రబాబు అంతమందిని వదిలేసి ఆయన సీఎం ఎందుకు చేస్తారండి? రాహుల్ గాంధీ అట్ ఎనీ కాస్ట్ ఓన్లీ రేవంత్ రెడ్డి అన్నాడు. మీ పార్టీ కదా అతను. చంద్రబాబు నాయుడు శిష్యుడు అతను. అతని దగ్గర నేర్చుకున్నాడు అతను. ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణ ఈజ్ నౌ అండర్ ద రూల్ ఆఫ్ తెలుగుదేశం, నాట్ తెలుగుదేశం అండర్ చంద్రబాబు నాయుడు. కూర్చోమంటే కూర్చొని అలా కనపడ్డు, తెలివైనడు. కాబట్టి రేవంత్ రెడ్డి ఈజ్ ఎ క్లెవర్ పర్సన్. ఎక్కడ కూడా సీఎం అయిపోయిన గర్వం ఎక్కడ లేదే. పోతున్నాడు. ఇంకొక సీఎం ఇంకొక డిప్యూటీ కూడా పెడుతున్నాడట. ఐ అప్రిషియేట్ హిమ్. ఓకే సార్. అండ్ ఇంక ఈ ఎలక్షన్స్కి సంబంధించి ఓటర్స్ని ఎట్లా అట్రాక్ట్ చేయాలని ముందు నుంచే ప్లాన్ చేసుకుంటున్నారు పార్టీస్ అన్నీ కూడా. ఈ సోషల్ మీడియాని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు, ట్రోలింగ్స్, మేమ్స్ ఇవన్నీ కూడా. అంటే ఇంక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళతో కూడా చెప్పించడం, సో ఈ పార్టీకి ఓట్ చేయండి అని చెప్పేసి వాళ్ళతో ఏదో ఒక రీల్ చేయించడం, ఇటువంటివి కూడా చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో ఎవరు ఫేమస్ అయితే వాళ్ళతో ఇంటర్వ్యూలు కానీ ఇవన్నీ ఇప్పుడు అట్రాక్ట్ చేస్తాయి అంటారు, ఓటర్స్ వర్కౌట్ అవుతాయి అంటారు ఇవి. మీడియా యూ కెనాట్ డెనై మీడియా. దిస్ ఇస్ ఎప్పటి నుంచో వస్తుంది కదా ఇది యాక్చువల్గాను. అంచేత నోబడీ కెన్ అబాలిష్ ఆర్ డెనై మీడియా. ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళకి వచ్చిన దాన్ని చెప్తారు, అందులో 20% మారుతాయి కదా. అసలు దాని మీద బెటర్ కదండి. వీళ్ళు క్యాంపెయినింగ్ చేసుకోగా, డబ్బులు ఇవ్వగా, బంధుపోయిగా వచ్చిన ఓట్లతో పాటు ఇన్స్టాగ్రామ్ నుంచి ఒక 10% రావడం గ్రేటే కదా. ఆల్ ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు, వాళ్ళు చెప్తారు. డెఫినెట్గా మంచి మంచి యాడ్స్, బాగా రీచ్ అయ్యే యాడ్స్గా వస్తాయి. వచ్చినప్పుడు కుర్రోళ్ళు ఏమన్నా టక్కన మారిపోతారు. అక్కడ ఉన్నది యంగ్ బ్లడ్, విలేజ్ కూడా వెళ్ళిపోతుంది అది. ఇన్స్టాగ్రామ్, మా ఫిల్మ్ స్కూల్ గురించి ఇన్స్టాగ్రామ్లో ఖర్చు పెడుతున్నాం. అవి బాగా బజ్ అయిపోయి పొలంలో కూర్చొని మాట్లాడుతున్నాను, నాకేం చదవలేదండి, నేను నటించాలి, డబ్బులు కడతాను అంటాడు వాడు. ఏం చేస్తాం మరి ఏం చదువుకుంటాం, మరి డైలాగ్ ఎలా చదువుతామంటే మీరు చెప్తాను అన్నాడు. అంటే అంత రీచ్ అయిపోయింది ఇన్స్టాగ్రామ్. అంటే డెఫినెట్గా దీనికి ఉంటుంది, ఎందుకు ఉంటుంది, ఇన్ఫ్లుయెన్సర్స్ పోదా ఉంటుంది, వాళ్ళ బూస్టింగ్ ద్వారా ఉంటుంది. డెఫినెట్గా సోషల్ మీడియాలో వన్ ఆఫ్ ద మేజర్ వచ్చి ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. ఇన్స్టాగ్రామ్ మెయిన్లీ ఇవన్నీ బాగా డెఫినెట్గా ఉంటుంది, బాగా ఖర్చు పెడుతుంది. మోడీ గారే అలాగ వచ్చాడు పైకి.
అసలు డిజిటల్ మార్కెటింగ్ ఇంత పేరు రావడానికి కారణం ఆస్క్ మోడీ అండ్ దట్ ప్రశాంత్ కిషోర్. ఓకే, వాళ్ళు ఖర్చు పెట్టిన డబ్బులు ప్రపంచంలో ఎవరు ఖర్చు పెట్టలేదు. డెఫినెట్గా ఉంటుంది. ఓకే, వీడియోని ఎవరు ఆపలేరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.